ఈ ఫోకస్ అనే పదం కేవలం 5 లెటర్స్ మాత్రమే ఉంటాయి, కానీ నీ పూర్తి జీవితం ఈ ఫోకస్ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కలలు కంటారు, వాటి కోసం డిస్కస్ చేస్తుంటారు, అలాగే వాటిని సాధించడం కోసం చాలా కష్టపడుతుంటారు కూడా. కానీ ఏదైతే అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంటో అది మాత్రం పట్టించుకోరు. అదేంటో కాదు, ఫోకస్ గా ఉండకపోవడం. ఈ 5 లెటర్స్ వర్డ్ కి ఎంత పవర్ ఉందో తెలుసుకోండి. జీవితంలో ఎలాంటి వారికైనా అనుకున్నది ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఈ 5 లెటర్స్ ఉన్న ఫోకస్ అనే వర్డ్ మాత్రమే చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక స్టూడెంట్ ఉంటాడు, ఐఏఎస్ కి ప్రిపేర్ అవుదాం అనుకుంటాడు. ఒకవేళ అవ్వకపోయినా ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకొని బతికేస్తా అని అనుకుంటాడు. సో ఇక్కడ తనకు ఒక ఆప్షన్ ఉంది, గుర్తు పెట్టుకోండి. ఇంకో స్టూడెంట్ ఏమో ఏదో ఒక డిగ్రీ చేతిలో ఉందిగా, కాల్ సెంటర్ లో బ్రతికేస్తా అని అనుకుంటాడు. ఇతనికి కూడా ఒక ఆప్షన్ ఉంది. అలాగే ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళైతే చదవడం పాస్ అవడం మన వల్ల కాని పని గాని అని అనుకుంటూ ఆటో డ్రైవర్ గా, షాప్ కీపర్స్ గా, డెలివరీ బాయ్స్ గా బ్రతికేస్తున్నారు. వీళ్ళకి కూడా ఆప్షన్ ఉంది. గైస్, పరిస్థితి బాగులేక ఇవన్నీ చేస్తే, ఇలాంటి పనులు చేస్తే మంచిదే. బట్ చదువుకోవడానికి అన్ని అవకాశాలు ఉండి కూడా చదవకుండా ఆల్టర్నేట్స్ ఆప్షన్స్ చూసుకోవడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఈ కాలంలో అందరికీ ఆల్టర్నేట్ ఆప్షన్స్ చాలా ఇష్టం, అలవాటు పడిపోతున్నారు. ఎలా అంటే, ఒక అమ్మాయి ఉంటుంది, ఏదైనా మంచి బిజినెస్ చేస్తా అని అనుకుంటుంది. ఒకవేళ అందులో ఫెయిల్ అయితే రిచ్ అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతా అని అనుకుంటుంది. తనకు ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. ఒక అబ్బాయి అంటున్నాడు, ఒకవేళ నాకు జాబ్ లో సక్సెస్ అవ్వకపోతే, నేను అనుకున్న జాబ్ దక్కకపోతే మా నాన్నగారి బిజినెస్ చూసుకొని బ్రతికేస్తా అని అనుకుంటున్నారు. ఇంకా కొంతమంది బిజినెస్ మ్యాన్, రిచ్ బిజినెస్ పీపుల్ పిల్లలు ఎలా ఫీల్ అవుతారో తెలుసా? ఏదైనా స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేస్తాను, ఒకవేళ అందులో ఫెయిల్ అయితే చలో యుఎస్ఏ అని అనుకుంటున్నారు. గైస్, ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రతి టాపిక్, ప్రతి ఎగ్జాంపుల్లో ఏం మిస్ అవుతుందో తెలుసా? ఫోకస్ లేకపోతే ఆప్షన్స్ మాత్రమే మిగులుతాయి, అవే దిక్కు. గైస్, ఎప్పుడైతే లైఫ్ లో ఆప్షన్స్ వెతుక్కుంటామో అప్పుడు ఇంకా నీ 100% ఎఫర్ట్స్ పెట్టలేవు, నువ్వు చేయడానికి వీలు కాదు. ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? సచిన్ టెండూల్కర్ గారు 5 ఇయర్స్ వయసు నుంచి క్రికెట్ స్టార్ట్ చేశారు. ఒకవేళ అతను క్రికెట్ స్టార్ట్ చేసినప్పుడు సక్సెస్ అవ్వనేమో అని అనుకుని డాన్సర్ అవుతా అని ఆల్టర్నేట్ చాయిస్ తీసుకుంటే, ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? నో, నెవర్. అతని మైండ్ లో ఏముందో అదే అవ్వారు. ఇవాళ ఫుల్ ఫోకస్ తో హార్డ్ వర్క్ చేసి క్రికెటర్ అవ్వారు. గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలువబడతారు. అలాగే ఒక సింగర్ అవ్వాలనుకునే వాళ్ళు కష్టపడతారు, బట్ సింగర్ అవ్వకపోతే డాక్టర్ అవుతా అని అనుకోరు కదా. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, చరిత్రే సాక్ష్యం. ఎవడైతే మనసుతో, బుద్ధితో కంప్లీట్ 100% ఎఫర్ట్స్ పెట్టి కష్టపడతారో వాళ్ళే సక్సెస్ అవ్వగలిగారు. పలానా అవ్వాలి అంటే అవ్వాలంతే, ఇంకో ఆప్షన్ లేదు. ఇక్కడ పేరాలు లేవు, ఇంకో చాయిస్ ఉండకూడదు. ఎక్కడైతే ఆప్షన్ ఉందో అక్కడే లేజినెస్ ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో కమల్ హాసన్ గారు ఏం చెప్పారో తెలుసా? ఒకవేళ నేను సెలబ్రిటీ కాకుండా రోడ్ సైడ్ వర్కర్ అవినా కూడా ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కర్ అవుతా అని. తను బెస్ట్ కోరుకుంటున్నారు, అందుకే బెస్ట్ యాక్టర్ అవ్వగలిగారు. గైస్, ప్లీజ్ ఇప్పటి నుంచి మీ బద్ధకాలని, సాకుల్ని పక్కన పెట్టండి. మీ పర్సనాలిటీ, రిస్క్, వాటిని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ లో తింటూ, పడుకుంటూ, వాకింగ్ చేస్తూ, బాతింగ్ చేస్తూ, రన్నింగ్, ఇవన్నీ మీ కంట్రోల్లో ఉండాలి. మంచి మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ మెయింటైన్ చేయాల్సిందే. అవకాశాలతో, ఆప్షన్స్ తో బ్రతుకుతారో లేదా అనుకున్నది పొందడానికి ఫోకస్ తో ముందుకు వెళ్తారో అనేది మీ చేతిలోనే ఉంది. మీ ఇష్టం, చాయిస్ మీదే. కమెంట్ చేయండి మీ ఆన్సర్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తా. జై హింద్.